Hi everyone, welcome back to our channel A Square Maths Academy. Today we will discuss about most important long answer questions of state line chapter. So now let us start the class. Before going to starting class, I request all please subscribe to our channel A Square Maths Academy. Okay. సో ఇంతకుముందు మనకు ప్రాబ్లమ్స్లో ఆర్థో సెంటర్ మరియు సర్కమ్ సెంటర్ మీద ఉన్న ప్రాబ్లమ్స్తో పాటుగా ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అండ్ ఇమేజ్ థియరం మీద ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చేసినాం. సో వాటితో పాటు ఇవి సెకండ్ లెవెల్లో వచ్చేసరికి అంటే సెకండ్ లెవెల్లో మనకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకవేళ అవి అడగని సందర్భంలో మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్స్గా వీటిని మనం పరిగణించవచ్చు. ఓకే, సో నౌ లెట్ us start the class. So see here given values p, q are the lengths of the perpendiculars from the origin. అంటే ఇక్కడ ఇచ్చింది p అండ్ q అనేటివట లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇచ్చారు. ఎక్కడి నుంచి టూ లైన్స్ నుంచి ఇచ్చారమ్మ. ఆ లైన్స్ ఏంటి అంటే ఎక్స్ సెక్ ఆల్ఫా ప్లస్ వై కొసెక్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏ. అనదర్ లైన్ ఏంటి ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏ కాస్ టు ఆల్ఫా. సో గివెన్ వాల్యూస్ వి రైట్ నౌ. అంటే ఏంటి ఇచ్చిండంటే గివెన్ లైన్ ఎక్స్ సెక్ ఆల్ఫా ప్లస్ వై కొసెక్ ఆల్ఫా equals to a, can it also minus a equals 0. So that is equation number 1. So another equation is what here, x cos alpha minus y sin alpha minus a cos 2 alpha equals to 0. So this is second equation. Okay, so here given p comma q are the lengths of the perpendiculars from the origin to first line and second line. Clear? So here p equals to length of the perpendicular from origin 0, 0 to the line 1 అంటే ఫస్ట్ లైన్కి లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇచ్చినాము. సో అప్పుడు ఏమవుతుంది p ఈక్వల్స్ టు mod ఫ్రమ్ ది ఆర్జిన్ అన్న కాబట్టి mod c బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటాము. ఇది ఫార్ములా. ఫ్రమ్ ది ఆర్జిన్ టు లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0 ఈజ్ నథింగ్ బట్ mod c బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. mod c అంటే ఎంత ఇక్కడ అంటే మైనస్ ఏ, mod మైనస్ ఏ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఏ అంటే ఎక్స్ కోషంట్ sec square alpha we get here, x coefficient sec alpha, a square కాబట్టి sec square alpha. So y coefficient b అంటే b square అంటే cosec square alpha we get here. So that equals to p. Okay, so p equals to modulus of minus a is nothing but a by under root of sec square alpha can it also 1 by cos square alpha, cosec square alpha can it also 1 by sin square alpha. So we get here a by under root of sin square alpha plus cos square alpha by cos square alpha into sin square alpha we get here. Okay, so LCM cos square alpha sin square alpha తీసుకుంటే మనకు వచ్చేది sin square alpha into 1 sin square alpha plus cos square alpha into 1 cos square alpha. So sin square alpha plus cos square alpha equals to 1 amma. So 1 divided by square root of cos square alpha sin square alpha ఉంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే డినామినేటర్లో మనకి కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ రూట్తో క్యాన్సిల్ అయిపోతే కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఏ బై అండర్ రూట్ ఆఫ్ 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో నథింగ్ బట్ ఏ బై 1 బై కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా వి గెట్ హియర్. సో నథింగ్ బట్ p ఈక్వల్స్ టు వాట్ వి గెట్ హియర్, p equals to a into cos alpha sin alpha we get here, a into cos alpha sin alpha. Okay, so this is the value of p amma. This is p value. Clear? So next q value. What is q value? Q is nothing but length of the perpendicular from origin to the line
టు ది లైన్ 2. సెకండ్ లైన్ ఏంటి, ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా. అందులో సి ఏమవుతుందంటే ఇక్కడ కూడా mod c బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అమ్మ. క్లియర్. సో ఇక్కడ సి అంటే ఏమిటి, మళ్ళీ mod మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఏ అంటే ఎక్స్ కోషెంట్ కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా వి గెట్ హియర్. మళ్ళీ ఏమవుతుంది, mod మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది అంటే ఏ కాస్ 2 ఆల్ఫా అవుతుంది బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 నథింగ్ బట్ 1 అమ్మ అంటే ఏ కాస్ 2 ఆల్ఫా వి గెట్ హియర్. దిస్ ఈస్ క్యూ వాల్యూ, క్యూ ఈక్వల్స్ టు ఏ కాస్ 2 ఆల్ఫా. ఓకే. సో పి ఈక్వల్స్ టు ఏ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, క్యూ ఈక్వల్స్ టు ఏ కాస్ 2 ఆల్ఫా వి గాట్ హియర్. సో now we find out here 4p square plus q square. So now we take here LHS 4p square plus q square. 4 into p square. p అంటే ఏమొచ్చింది మనకి ఏ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా వచ్చిందమ్మా. హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ హోల్ స్క్వేర్. నౌ ప్లస్ q స్క్వేర్. q అంటే ఏంది ఏ కాస్ 2 ఆల్ఫా హోల్ స్క్వేర్ అమ్మా. ఓకేనా. సో నథింగ్ బట్ దట్ ఈక్వల్స్ టు 4 into ఏ square cos square alpha sin square alpha we get here, a square cos square alpha sin square alpha plus a square cos square 2 alpha. ఓకేనా. సో ఏ స్క్వేర్ని కామన్ తీసిన అనుకోండి, ఇక్కడ 4 cos square alpha sin square alpha we get here ప్లస్ cos square alpha cos square 2 alpha. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ sin 2 alpha హోల్ స్క్వేర్ అని రాయొచ్చమ్మా దీన్ని. సో sin square 2 alpha plus cos square 2 alpha we get here. Okay, sin square 2 alpha plus cos square 2 alpha, that value equals to 1. So a square into 1 we get here, nothing but a square. ఇది ఎలా రాయొచ్చు, 2 square 2 sin alpha cos alpha ఏమవుతుందంటే sin 2 alpha అవుతామా. sin 2 alpha whole square is nothing but sin square 2 alpha. sin square 2 alpha plus cos square 2 alpha, that equals to 1. So a square into 1 a square. So we get here 4p square plus q square equals to a square. Okay, so this is the value amma. So next one, find the circumcenter of the triangle whose sides are given by x plus y plus 2 equals 0, 5x minus y minus 2 equals 0. Another one is x minus 2y plus 5 equals 0. ఇంతము సర్కంసెంటర్ మనది ఫైండ్ అవుట్ చేయాలంటే ఓన్లీ వెర్టిసెస్ ఉంటే సరిపోతుండేమో. వెర్టిసెస్ నుంచి మనకు కామన్గా సర్కంసెంటర్ అడుగుతుండే. సో ఇప్పుడు ఏమి ఇచ్చిండే, ఆ వర్టిసెస్ కాకుండా సైడ్స్ ఇచ్చిండము. అంటే ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ సైడ్స్ని సాల్వ్ చేసి మనం ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ని ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో ఏ బి సి ఇవి వర్టిసెస్ అమ్మా. సైడ్స్ మనం ఏమనుకుందాం, ఇక్కడ ఏబి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ 0, బీసీ 5x minus y minus 2 equal 0, CA x minus 2y plus 5 equal 0 అనుకుందాము. ఓకేనా. సో వీ కెన్ సాల్వ్ ఏబి అండ్ ఏసీ, వి గెట్ హియర్ ఏ వెర్టెక్స్. ఏబి అండ్ బీసీ వి గెట్ హియర్ బి వెర్టెక్స్. బీసీ అండ్ ఏసీ వి గెట్ హియర్ సి వెర్టెక్స్ అమ్మా. ఓకేనా. సో గివెన్ వాల్యూస్ వి రెడ్ నౌ. గివెన్ దట్ ఈక్వేషన్స్ ఆర్ AB equals to x plus y plus 2 equals 0 నమ్మ, సైడ్స్గా ఇచ్చింది కాబట్టి. BC ఈక్వల్స్ టు 5x minus y minus 2 equals 0. ఇది 1 అనుకోండి, ఇది 2. నెక్స్ట్ CA x minus 2y plus 5 equals 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే. ఆన్ సాల్వింగ్ 1 and 2, what we get here, we get here 1 and 2లో కామన్ ఉన్నది బి అమ్మ, కాబట్టి we get వెర్టెక్స్ బి. ఓకేనా. సో మనం ఫస్ట్ పార్ట్లో వెర్టెక్స్ ఇచ్చినప్పుడు సర్కంసెంటర్ ఫైండ్ అవుట్ చేసినాము. ఎట్లా అంటే ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి ఈక్వల్స్ టు ఎస్సి. సో సేమ్ ఇక్కడ కూడా ఎస్ ఇక్కడ ఉంటుంది, ఎస్ఏ ఎస్బి ఎస్సి. ఇది సర్కంసెంటర్ అమ్మ. అంటే ఏ రావాలి, బి కావాలి, సి కావాలి, అప్పుడు ఎస్ వస్తుంది మనకి. ఓకేనా. సో నౌ హౌ టు సాల్వ్ దిస్ వన్,
ఫస్ట్ ఈక్వేషన్ నుంచి 1 2 1 1 రాయొచ్చమ్మా. -1 సెకండ్ ఈక్వేషన్ -1 -2 5 -1. సో ఇది x, ఇది y, ఇది 1. అంటే దట్ ఇంప్లైస్ b వెట్ x ఏమవుతుంది x బై -2 ప్లస్ 2 అమ్మా. సో -2 ప్లస్ 2 వి గెట్ హియర్ y by 10 2 5 is 10 plus 2 we get here 1 by -1 -5. Okay, so now x by 0, y by 12, 1 by -6. That implies x equals to 0 by 6 is nothing but 0, y equals to 12 by -6 is nothing but -2. Okay, so vertex b coordinates are 0, -2. b వచ్చేసింది. సో సిమిలర్గా మనం ఆన్ సాల్వింగ్ 2 and 3 we get here c, we get c vertex. Okay, సో 2 and 3 లో మనకి ఏమున్నాయి -1 -2 5 -1. నెక్స్ట్ c లో -2 5 1 -2. సో ఇది x, ఇది y, ఇది కాన్స్టెంట్ అమ్మా. సో x బై -5 -4 we get here 1 into -1 into 5 -5. సో -2 into -2 +2 +4 అవుతుంది. సో y by -2 -25 we get here. So 1 by -10 plus 1 we get here. So now what we get here? x by -9, y by -27, 1 by -9. Okay, so అప్పుడు x ఈక్వల్స్ ఏముంటుంది x ఈక్వల్స్ టు వెర్టెక్స్ c ఏమవుతుందంటే అప్పుడు x ఈక్వల్స్ టు -9 by -9 అంటే 1 అవుతుంది. y ఈక్వల్స్ టు -27 by -9 అంటే 3 అవుతుంది. సో c కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే అప్పుడు 1, 3 అవుతాయేమో. సో నెక్స్ట్ సిమిలర్గా ఆన్ సాల్వింగ్ 1 and 3. So we get here vertex A. Okay, so now 1 2 1 1 -2 5 1 -2. సో ఇది x, ఇది y, ఇది కాన్స్టెంట్ అమ్మా. సో x by 5 + 4 అవుతుంది, y by 2 - 5 అవుతుంది, 1 by -2 -1. ఓకే, సో x by 9, y by -3, so 1 by -3. So that implies x equals to -3, y equals to 1. Now vertex A equals to -3, -1. సో ఇప్పుడు మనకు వెర్టెక్స్ A B C వచ్చినాయమ్మా. సో SA equals to SB equals to SC. Let us take SB the circumcenter. Let S be the S of x, y be the circumcenter. Okay, then SA equals to SB equals to SC అని తీసుకోవాలమ్మా ఇప్పుడు. సో నౌ SA ఈక్వల్స్ టు SB తీసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది, SB ఈక్వల్స్ టు SC తీసుకుంటే ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు సర్కంసెంటర్ వస్తామా. సో SA ఈక్వల్స్ టు SB, దట్ ఈక్వల్స్ వాట్ వి గెట్ హియర్ అండర్ రూట్ ఆఫ్ SA. S అంటే ఏంది x మైనస్ A అంటే ఇది, అంటే x మైనస్ ఆఫ్ మైనస్ అంటే x + 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 1 హోల్ స్క్వేర్ వి గెట్ హియర్. దట్ ఈక్వల్స్ టు SB అంటే x మైనస్ B కోఆర్డినేట్స్ ఏమున్నాయి, B కోఆర్డినేట్స్ 0, -2 ఉన్నాయమ్మా. x - 0 హోల్ స్క్వేర్
plus y minus minus into minus ante plus 2 whole square అవుతుంది. So that implies what we get here, square on squaring both sides, on squaring both sides, what we get here, so x plus 3 whole square plus y minus 1 whole square, that equals to x minus 0 whole square and x square plus y plus 2 whole square we get here. So we can simplify now, a plus b whole square form. Okay, so x square plus 6x plus 9 plus y square minus 2y plus 1, that equals to x square plus y square plus 4y plus 4. So both sides y square x square cancel అమ్మా. ఓకే, సో ఇక్కడ 6x ఉంది, ఇక్కడ 6x ఏం లేవు. 6x అంటే ఎక్స్లో ఉన్న వాల్యూస్ ఏం లేవు కాబట్టి 6x ఓన్లీ వీ టేక్ యాజ్ ఇట్ ఈస్ 6x. దెన్ ఆఫ్టర్ మైనస్ 2y ఉంది, ఈ 4y వస్తే మైనస్ అవుతుంది అంటే మైనస్ 6y ప్లస్ 9 ప్లస్ 1 ప్లస్ 10 ఉంది, ఈ 4 వస్తే 6 అవుతుంది ప్లస్ 6, నథింగ్ బట్ ఈక్వల్ 0. దట్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ 0 వచ్చిందమ్మా. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకో, ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 3 వరకు ఉన్నాయి కాబట్టి. ఓకేనా, సో నెక్స్ట్ ఎస్బి ఈక్వల్స్ టు ఎస్సి తీసుకుంటే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది, ఎస్బి ఈక్వల్స్ టు ఎస్సి. సో ఎస్బి అంటే ఏంటి మళ్ళీ, దట్ ఇంప్లైస్ ఎస్బి ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ అమ్మా, దట్ ఈక్వల్స్ టు ఎస్సి. ఎస్సి అంటే ఏంది, సి కోఆర్డినేట్స్ ఏమున్నాయి 1,3 ఉన్నాయి కాబట్టి ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, సో ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్, సో వాట్ వి గెట్ హియర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ అమ్మా. We can simplify this one, x square as it is, y plus 2 whole square అంటే a plus b whole square అంటే y square plus 4y plus 4, that equals to x square minus 2x plus 1 plus y square minus 6y plus 9. So both sides y square x square cancel అమ్మా. సో x ఇక్కడ ఉంది మైనస్ 2x ఉంది, ఇటు వస్తే ప్లస్ 2x, మైనస్ 6y ఉంది, ఇటు వస్తే ప్లస్ 6y ప్లస్ 6y ప్లస్ 4y ప్లస్ 10y. ఓకే, నెక్స్ట్ మైనస్ 9 ప్లస్ 9 ప్లస్ 1 ప్లస్ 10 ఉంది, ఇటు వస్తే మైనస్ 10 అవుతుంది, మైనస్ 10 ప్లస్ 4 అంటే మైనస్ 6 ఈక్వల్ 0. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ 5y మైనస్ 3 ఈక్వల్ 0 అమ్మా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, సో వీ కెన్ సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 5 అమ్మ. ఇది ఆల్రెడీ ఫోర్త్ వరకు అయిపోయింది కాబట్టి ఫిఫ్త్ ఈక్వేషన్ వచ్చిందమ్మా. ఓకే, సో వీ కెన్ సాల్వింగ్ ది ఈక్వేషన్ 4 and 5, we get the circumcenter. Okay na, how to solve the equations here, see here, on solving 4 and 5. Okay, so what we get here, so what is fourth equation, that is 1 minus 1 1 1 minus 1 we get here, fourth equation. Next fifth equation ఏంటి, 5 minus 3 1 5. So we get here x value, here y value, here constant amma. So now x by 3 minus 5, that equals to y by 1 plus 3 we get here, and 1 by 5 plus 1. Okay, 5 plus 1 we get it. Okay, so now x by minus 2, so y by 4, 1 by 6 amma. Okay, so now x equals to minus 2 by 6, y equals to 4 by 6. So x equals to minus 1 by 3, y equals to 2 by 3.
Now circumcenter is equals to minus 1 by 3 comma 2 by 3. Okay,